బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు చర్యలు తీసుకుంది. మొత్తానికైతే రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేసేందుకైతే సిద్ధమైంది. తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. ఇక పోలింగ్ అంతా సిద్ధమయ్యారు. ఇదే సమయంలో ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయం అమలుకు సిద్ధమైంది. రైతులు వేచి చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కు ముందే రైతుల ఖాతాలో 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు జమ చేసేలా కార్యాచరణ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు నిధులను ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందకరంగా ఉంది అని కూడా రైతులు చెబుతున్నారు. రైతు భరోసా నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రైతుల ఖాతాల్లోకి జమ ముహూర్తం ఖరారైంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిధుల జమ పైన ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. ఇందుకు కావాల్సిన నిధులను ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంది. ఈ మేరకు ఆర్బీఐ 9,000 కోట్ల రూపాయల రుణం కోసం ఇండెంట్ ఇచ్చింది. ఇందులో 13 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 16 ఏళ్ల కాల పరిమితితో 2,000 కోట్లు, 21 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్లు, ఇక 27 ఏళ్ల కాల పరిమితితో 2,500 కోట్ల మేర రుణాన్ని తీసుకుంది. ఈ నెల 10వ తేదీన ఆర్బీఐ నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ అప్పు ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది. ఆ తరువాత రైతుల ఖాతాలకు సొమ్ము బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ నుంచి ప్రభుత్వం ఎప్పుడూ రుణాలను స్వీకరించలేదు. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద 9,000 రూపాయల కోట్లను పంపిణీ చేస్తాము అంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు ఆ నిధులకు సంబంధించి రైతు భరోసా కింద విడుదలకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. యాసంగి సీజన్లో పంపిణీ చేయడానికి వ్యవసాయ శాఖ రైతుల జాబితాను సిద్ధం చేసింది. 10వ తేదీన ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఖాతాలోకి నిధులు వచ్చిన వెంటనే 11వ తేదీన అర్హులైన వారి ఖాతాలో జమ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో పోలింగ్ ప్రారంభానికి ముందే రైతుల ఖాతాల్లో నిధుల జమ అయ్యే అవకాశం ఉంది అని సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే రైతులకు సంబంధించి ఇది ఆనందకర విషయంగా ఉంది. అయితే పోలింగ్ వేళ ఈ నిధులు విడుదల చేసేందుకు రాజకీయంగా ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ పథకం ఇప్పటికే అమలు చేస్తున్నది కావడం వలన ఎన్నికల సంఘం నుంచి అభ్యంతరాలు ఉండవు అనే అవకాశం లేదు అని చెబుతున్నారు. దీంతో 10వ తేదీన ప్రభుత్వ ఖాతాలోకి నిధులు జమైన వెంటనే రైతుల ఖాతాల్లో కూడా జమ చేసే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.